హలో అండి, అందరికీ నమస్తే. ఈ సమ్మర్లో మనం ఒంటికి చలువ చేసే ఆహారం ఎక్కువగా తీసుకోవాలండి. వాటర్ కంటెంట్ ఉన్న ఆహారం ఎక్కువ తీసుకుంటే ఒంటికి బాగా చలువ చేస్తుంది. అందుకని ఈరోజు అమ్మ ఆనపకాయ పెరుగు తాలింపు వేస్తుంది. ఇది ఒంటికి చాలా మంచిదండి. ఆనపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో కారం వేయట్లేదు, అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. పెరుగుని మనం ఒకసారి కొట్టుకుని ఇలాగా ఆనపకాయలో కలుపుకోవాలండి. ఆనపకాయ ముక్కలు చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు అందులో వేసుకుని కలుపుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపుకి నెయ్యి వేస్తుంది. ఇది పుల్లటి పెరుగు కాదు, కమ్మగా ఉండే పెరుగు, అందుకని నేతితో తాలింపు వేస్తే చాలా బాగుంటుందండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ కంపల్సరిగా వేసుకోండి, చాలా బాగుంటుంది. వీటన్నిటిని తాలింపులో వేసి కలుపుకుంటే రెడీ అయిపోయిందండి ఆనపకాయ పెరుగు తాలింపు. అన్నంలోకి చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిదండి, ఒంటికి చలువ చేస్తుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, అమ్మ బాగా చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.